క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మొదట మనం సిద్ధపడి తర్వాత అనేకులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా, సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ ఆలస్యమా, ఈ విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాలు 69వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయము చేయండి. రెండవ రాకడ ఆలస్యమా, ఈ విషయాన్ని మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం రెండవ రాకడ ఆలస్యమా. ఆలోచించండి. రెండవ రాకడ ఆలస్యం అవుతుందా, వస్తుందా, రాదా? ఆలస్యమైతే ఎంతకాలం? కొన్ని విషయాలు చూద్దాం. ఆసక్తిగా చూస్తూ ఉండండి. మీరు చూస్తున్న, వింటున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. ఓకే. రెండవ రాకడ ఆలస్యమా. ప్రియులారా, గత కార్యక్రమాలలో కొన్ని విషయాలు మనం చూడటం జరిగింది, అవునా? రెండవ రాకడ డేట్ గురించి ఆలోచించాం ఒక కార్యక్రమంలో రెండవ రాకడకు సంబంధించిన కొన్ని దుర్బోధలు చూడటం జరిగింది. ఓకే, ఈ కార్యక్రమంలో రెండవ రాకడ ఆలస్యమా కాదో చూద్దాం. రెండవ రాకడ కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రభు రాకడ ఖచ్చితంగా ఉంది అని ముందు నిర్ధారణ చేసుకోవాలి. రెండవ రాకడ విషయంలో మనకి ఎలాంటి అవిశ్వాసము, అనుమానాలు, సందేహాలు రాకూడదు. రెండవ రాకడ ఉందా లేదా, ఉండిద్దా ఉండదా అనుకోకూడదు. మొదటి రాకడ జరిగిపోయింది, రెండవ రాకడ ఖచ్చితంగా జరిగిద్ది. అది ఒక వ్యక్తి జన్మించాడు, కొంతకాలం తర్వాత మరణిస్తాడు. అంతేనా? ఏ రోజు మరణిస్తాడో తెలియదు, కానీ మరణించే మాట మాత్రం వాస్తవం. అలాగే మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ జరిగిద్ది. ఎప్పుడు జరిగిద్దో తెలియదు, అయితే రెండవ రాకడ ఖచ్చితంగా జరిగే మాట మాత్రం వాస్తవం. కాబట్టి రెండవ రాకడ విషయంలో మన మనసుల్ని మనం స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి. ఈ రెండవ రాకడ దినం అనేది ఒక మర్మం కాబట్టి, అది బైబిల్లో ఒక రహస్యంగా చెప్పబడింది కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం. అయితే రెండవ రాకడ ఆలస్యమైద్ది అనేది ఒక దురాలోచన. ఇది మనుషుల్లో చాలా మందిలో కలుగుతున్నటువంటి చెడ్డ అభిప్రాయం.
ఈ ఉద్దేశాన్ని సైతానే పుట్టిస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే రెండవ రాకడ ఆలస్యమైద్ది అనుకుంటే ఈలోపు మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ఈలోపు మనం కొంచెం స్వేచ్ఛగా తిరగొచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, లేదా మన మనస్సాక్షిని వాత వేసుకుంటాం. ఎందుకంటే రెండవ రాకడ ఆలస్యమవుతుంది అనే ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో మనిషి దేవునికి భయపడే విషయం కూడా తగ్గిద్ది అన్నమాట. రాకడ చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు పర్వాలేదులే, తొందరలేదులే అని మనిషి తన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అసలు రెండవ రాకడ ఆలస్యమైద్ది అనేటువంటి ఆలోచన మనలోకి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే రెండవ రాకడ ఆలస్యం అవుతుంది లేక ఆలస్యం అయ్యిద్దిలే అనుకుంటామో వెంటనే మనకు నిర్లక్ష్యం అనేది వస్తుంది, కఠిన హృదయం అనేది వస్తుంది, వాయిదా వేసుకోవటం జరుగుతుంది. ఈలోపు మనం నష్టపోవటం, ప్రమాదాలు పడిపోవటం కూడా జరిగిద్ది. ఆలస్యం అనుకొని మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈలోపు మనం మరణించే ప్రమాదం కూడా ఉంది. ప్రభు రాకడ వస్తే విడిచిపెట్టబడే గుంపులో ఉండే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ ప్రేక్షకులు కొంచెం అర్థం చేసుకుని సీరియస్గా తీసుకోండి. అందుకే మీకు బ్రతిమలాడి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అసలు ఈ రాకడ వర్తమానాలు మేము ఎందుకు అందిస్తున్నాం, ఇందులో మా ఉద్దేశం ఏంటి, మా ప్రణాళిక ఏంటి, మా ప్రాజెక్ట్ ఏంటి, మన తెలుగు ప్రజలందరినీ కష్టాతో మిష్టాతో ఎలాగో రక్షించి ఈ రక్షణ పొందిన వాళ్ళందరినీ ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘంలోకి తీసుకెళ్లాలనే కదా, అదే కదా ఉద్దేశం. కాబట్టి మేము చెప్పే విషయాలు మీకు తెలిసినా తెలియకపోయినా వాటిని తీసుకోండి, వాటి గురించి ఆలోచించండి, వాక్యపు వెలుగులో సరిచూసి చూడండి. కాబట్టి రెండవ రాకడ విషయంలో ఆలస్యం అనేది సైతాన్ ఆలోచన, లేకపోతే దురాలోచన. సాతాను ఏం చెప్తాడంటే రాకడ ఇప్పుడు రాదులే, చాలా టైం ఉందిలే, ఈలోపు మనం కొంచెమన్నా స్వేచ్ఛగా ఉండొద్దా ఏంటి, కొంచెమన్నా సంతోషించొద్దా, కొన్ని కోరికలన్నా తీర్చుకోవద్దా, రాకడ వచ్చినప్పుడు ఎటు తిరిగి కుదరదు అనుకో, సంఘంగా మనం ఎత్తబడిపోయినప్పుడు పరలోకంలో ఈ పప్పులు ఉడకో. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు కొంచెమన్నా ఆ పాపపు రుచి చూడొద్దా ఏంటి, కొంచెమన్నా కోరికలు తీర్చుకోవద్దా, కొంచెమన్నా స్వేచ్ఛగా ఉండొద్దా, సరదాగా ఉండొద్దా, సంతోషంగా ఉండొద్దా, వినోదం అనిపించొద్దా అని సైతాను చక్కగా మనకి ఉగ్గుపాలు పోసినట్టుగా పోసేస్తాడు, అలా చేస్తాడు. కాబట్టి మనం ఏంటంటే రెండవ రాకడ ఆలస్యమయ్యిద్ది అనే మాటతో మనము ఏకీభవించకూడదు. అందుకని బైబిల్లో నుంచి కొన్ని విషయాలు కూడా మీకు చూపిస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 నోట్ చేయండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 అక్కడ పేతురు భక్తుడు సార్వత్రిక సంఘానికి ఏం చెప్తున్నాడు, కొందరు ఆలస్యము అనుకొనున్నట్లుగా దేవుడు తన రాకడ వాగ్దాన విషయములో ఆలస్యము చేయవాడు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నా మాటలు చెప్పట్లా, బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాం. పేతురు భక్తుడు సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి ఆ పత్రిక రాశాడు. ఏమంటున్నాడు, కొందరు ఆలస్యము అని ఎంచుకొనున్నట్లుగా ఆయన తన రాకడ విషయంలో, ఆ వాగ్దాన విషయంలో ఆలస్యము చేయవాడు కాదు. చూసారా, అంటే ప్రభు రాకడ ఆలస్యమైద్దని అందరూ అనుకోవట్లా, అందరూ అనుకుంటారని బైబిల్ చెప్పట్లా, కొందరు అనుకుంటారు అంటుంది బైబిల్. కాబట్టి ఇప్పుడు ఆలస్యమైద్దని అనుకునే కొందరిలో మనమున్నామా? అర్థమవుతుందని చెప్పేది. ప్రభు రాకడ ఆలస్యమైద్దని కొందరు అనుకుంటున్నారని వాక్యం చెప్తుంది. ఆ కొందరు లిస్టులో నువ్వు ఉన్నావా? నీవు కూడా ఆలస్యమైద్ది అనుకుంటున్నావా? ఆలస్యం కాదు. ఆలస్యం అలక్ష్యానికి దారితీస్తుంది, అలక్ష్యం నష్టానికి దారితీసింది. కాబట్టి కొందరు ఆలస్యమని అనుకుంటున్నట్టుగా ప్రభు తన రాకడను గూర్చిన వాగ్దాన విషయంలో ఆలస్యము చేయవాడు కాదు. రెండవ రాకడ అనేది ఇక్కడ మనకు ఒక వాగ్దానం అంటున్నాడు. అంటే నేను మరలా వస్తానని చెప్పి ఆయన మనకు వాగ్దానం రూపంలో ఇది చెప్పాడు. ఈ వాగ్దాన విషయంలో ఆయన ఆలస్యం చేసేవాడు కాదు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడని ఎవ్వరు కూడా అనుకోకూడదు. ఒకవేళ రెండవ రాకడ ఆలస్యం అవుతుందంటే దానికి ఏదో కొన్ని కారణాలు ఉన్నాయి అనుకోవాలి, కానీ ఆలస్యం అనుకోకూడదు. అయితే రెండవ రాకడ ఆలస్యం అవటానికి కారణాలేంటి, అదొక సబ్జెక్టు తర్వాత చెప్తా. దానికోసం కొన్ని కార్యక్రమాలు వరుసగా మీకు చెప్తా. రెండవ రాకడ ఆలస్యం, రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది, లేక రాకడ ఆలస్యం అవటానికి కారణాలేంటి, కొన్ని కారణాలు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చెప్తా తర్వాత. కాబట్టి రెండవ రాకడ ఆలస్యం అవుతుందంటే కొన్ని కారణాలను బట్టి ఆలస్యం అవుతుంది, అంతేగాని
రాకడ ఆలస్యం కాదు. రాకడ విషయంలో ప్రభు వాగ్దానం చేశాడు గనక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం విషయంలో ఆలస్యం చేయడు అని మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే రాకడ ఆలస్యం అవ్వదు అని మనం ఎలా తెలుసుకోవాలి? హెబ్రీ పత్రికలో చెప్పాడుగా 10:38 ఏమన్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. చూసారా, మనమేమో రాకడ ఆలస్యమైద్ది అని కొందరు అనుకుంటుంటే వాక్యం ఇస్తున్న జవాబేంటి? ఇక కాలము బహు కొంచెంగా ఉంది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. చూసారా, కాబట్టి ఆయన ఆలస్యం చేయక వస్తున్నాడని వాక్యంలో ఉంటే మనమేమో ఆలస్యమైద్ది అనుకుంటున్నామంటే ఇది సైతాన్ ఆలోచన కాదంటారా? చెప్పండి. ఆదికాండం 3:1 సాతాను సర్పరూపంలో హవ్వ దగ్గరికి వచ్చి చెప్పినట్టే ఉండి ఇది వ్యవహారం. ఇది నిజమా అంటే, ఇది నిజమా, ఈ పండు తినొద్దన్నాడా అని హవ్వ మనస్సుని దోచుకోవటం కదా, హవ్వ మనస్సుని అనుమానంతో పెట్టడం కదా అది. ఇది నిజమా అంటే నిజమా కాదా అని ఆలోచించటం. ఈ పండు తినొద్దన్నాడా అంటే తినొచ్చా తినకూడదా అని ఆలోచించటం. అసలు ఆలోచన పెట్టడం ఎందుకు? అక్కడ దురాలోచన అనే విత్తనాలు హవ్వ హృదయంలో సైతాను చల్లటానికి ప్రయత్నం చేశాడు, చల్లాడు. దురాలోచనలు విత్తనాలు, ఆ విత్తనాలు చల్లితే అవి హవ్వ మనసులో ఏమైనాయి? మలిచినాయి, పనిచేసినాయి. కాబట్టి ఇక్కడ రెండవ రాకడ వస్తుందా రాదా, ఎప్పుడు వచ్చిద్ది, ఆలస్యం అవుతుందా? ఇవన్నీ ఏంటి? దురాలోచనలు అనే విత్తనాలు. ఈ విత్తనాలు మన హృదయం అనే పొలంలో పడకుండా చూసుకోవాలి. కనుక ప్రభు తన రాకడ విషయంలో ఆలస్యించేవాడు కాదు అని వాక్యం చెప్తుంది. వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చున్నాడు. కాకపోతే ఎందుకు ఆలస్యం అవుతుంది? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది ఇంకో సబ్జెక్టు తర్వాత చెప్తాం. మొత్తానికి ఆలస్యం కాదు. సరే, మరొక విషయం, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఏం జరిగింది? అక్కడ 10 మంది కన్యకల ఉపమానం. అక్కడ చూడండి, మీకు అర్థమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానంలో 5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. కరెక్టేనా? కరెక్టే. 10 మంది కన్యకలేనా? ఓకే. 10 మంది ఒకే స్థలంలో ఉన్నారా? ఓకే. 10 మంది ఒకే ఉద్దేశంతో ఉన్నారా? ఓకే. 10 మంది ఎదురు చూస్తున్నారా? ఓకే. 10 మంది కునికి నిద్రించారా? ఓకే. మరి ఇప్పుడు ఏం జరిగింది సార్ గొడవ? విషయం ఏమైందండి? 10 మంది కన్యకలు ఒకే స్థలంలో ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈలోపు అక్కడ ఒక పాయింట్ జరిగింది. ఏంటి? పెండ్లి కుమారుడు వచ్చుట ఆలస్యమైంది అని ఉంది. 10 మంది కన్యకలు రెడీగా ఉంటే అందరూ పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడు? పని లేక ఆలస్యం చేశాడా? లేక అర్జెంటుగా ఆయనకి ఏమైనా పని పడిందంటారా? వేరే క్యాంప్ వచ్చి వెళ్ళిపోయాడా? ఏంటి సంగతి? 10 మంది కన్యకలు రెడీగా ఉన్నారు కదా సార్, మళ్ళీ పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడు? చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు ట్రై చేయండి దీనికి ఆన్సర్. అక్కడ రాయబడింది కదా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అని ఉంది. ఓకే, అసలు ఆయన ఆలస్యం చేయడం ఎందుకు? వీళ్ళు కునికి నిద్రించడం ఎందుకు? మధ్యరాత్రులు ఆయన రావడం ఎందుకు? ఈ గొడవ ఏంటి? ముందే వచ్చేసేయచ్చుగా, ఎందుకు ఆలస్యం చేశాడు? ఇదే చాలామందికి తెలియట్లా. తెక్క మక తెక్క. కొంతమందికి అర్థం కావట్లా. రెండవ రాకడ ఆలస్యం కాదు, మరి ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం కాదు అని వాక్యంలో ఉంది కదా. కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ఆయన తన రాకడ విషయంలో ఆలస్యం చేయవాడు కాదు అని వాక్యంలో ఉంది కదా. మరి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం విషయంలో ఆయన ఆలస్యం చేశాడని ఉంది. గమనించాలి. వాస్తవానికి పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినట్టు కాదు. అయితే ఆలస్యం చేశాడు, ఆలస్యమైంది. ఎందుకు చెప్పమంటారా? 5 కన్యకలు బుద్ధి కలిగిన వాళ్ళు లోపలికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. మరొక 5 బుద్ధి లేని కన్యకలు వాళ్ళు ఇంకా సిద్ధపడలా. అందుకని ఈయనేం ఆలోచించుకున్నాడంటే, ఇప్పుడు నేను వచ్చేస్తే, తలుపు తీస్తే, కేక వేస్తే, రమ్మని పిలిస్తే 5 లోనికి వస్తారు, 5 బయట విడిచిపెట్టబడతారు. ఎందుకు వచ్చింది? నేను కొంచెం ఆలస్యం చేస్తే ఈ 5 కూడా సెట్ అవుతారు కదా, అప్పుడు 10 మందిని తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆయన ఆలస్యం చేశాడు. అర్థమైందా సత్యం? బుర్ర పని చేస్తుందా? అంటే ఆయన ఆలస్యం చేయడం కాదు, ఆయన ఆలస్యంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను వస్తాను, కేక వేస్తాను, రమ్మంటాను, రైట్,
తలుపు తీస్తాను, 5 వచ్చేస్తారు, మరొక 5 వారు సిద్ధపాటు లేదు, బయట ఉండిపోతారు, లబోదిబో కొట్టుకుంటారు, రొమ్ములు బాదుకుంటారు, ఏడ్చేస్తారు. అంతేనా? కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తే మంచిది? నేను ఆలస్యం చేస్తే మంచిది. అందుకని ప్రభు ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు అంటే 5 కూడా సెట్ అవ్వాలని. ఆ బుద్ధి లేని కన్నికలు 5 కూడా సెట్ అవ్వాలని వాళ్ళ కోసం ఆలస్యం చేశాడు. మనమేమో అది అర్థం చేసుకోకుండా రెండవ రాకడ వచ్చిదా రాదా, ఆలస్యం అవుతుంది ఏంది అంటే దానికి ఆన్సర్ ఏం చెప్పాలా? ఇప్పుడు ఆ 5 బుద్ధి లేని కన్నికల కోసం ఆలస్యం చేయటం ప్రభు తప్ప? అది ఆలస్యం చేసినట్ట కాదు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? 10 మంది కన్నికలు లోపలికి తీసుకెళ్ళిపోదామని. అందుకే ఆలస్యం. కాబట్టి రెండవ రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే దాన్ని ఆలస్యం అనుకోకూడదు, అది ప్రభు మనకిస్తున్న అవకాశం అనుకోవాలి. నేను ఎప్పుడైతే చెప్తుంటాను, ఆలస్యాన్ని ఆలస్యం అనుకోకుండా అవకాశం అనుకుంటే సూపర్. ప్రభు తన రాకడ విషయంలో ఇంకా మారవలసిన వాళ్ళ కోసం అవకాశం ఇస్తున్నాడు అనుకోవచ్చు కదా. మన జీవితాలు సరి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అనుకోవచ్చుగా. మనం ఇంకా ఎక్కువ సేవ చేయడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, పరలోకల మంచి బహుమానం పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనుకోవచ్చుగా. ఆలస్యం అనే పదం మీద నిలబడకపోతే దాన్ని అవకాశం అనే పదం మీద తీసుకో. సో ప్రభు తన రాకడ విషయంలో ఆలస్యం చేయడు, ఆలస్యం కాదు అనుకోండి. ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథం 1:2 ఏం చెప్తుంది? సమయము సమీపించింది. అది చూసారా, గొప్ప హెచ్చరిక. సమయము సమీపించింది అని చెప్తా ఉంటే దేనికి సమయం సమీపించిందా? దేనికి? రెండవ రాకడ రావడానికి, బోర ఊదబట్టడానికి, సంఘం ఎత్తబట్టడానికి సమయం సమీపించిందని చెప్పి అంటుంటే ఆలస్యం అవుతుంది అనుకోవడం ఏంటి? కాబట్టి ప్రభువు రాకడ ఆలస్యమా అంటే ఆలస్యము కాదు. మరి ఆలస్యం అవుతుంది కదా? అవుతుంది. ఎందుకు? ఆలస్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కారణములు తెలుసుకొనవలెను. అందుకే ఉదాహరణకు అది చెప్పా. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని కన్యకలు బయట ఉంటారని చెప్పి ఆయనకి తెలిసిపోయి వారిని వాళ్ళని వదలటం ఇష్టం లేక బయట ఉంచలేక నరకానికి పంపలేక వారి కోసం ఆలస్యం చేశాడు. వారి కోసం ఆలస్యం చేస్తే 10 మంది కన్యకల్లో ఎవరికి తెలియదు అది. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడో ఆ బుద్ధి కలిగిన కన్యకలు 5 తెలియలేదు, బుద్ధి లేని కన్యకలు 5 అసలే తెలియలేదు. ఆయన ఆలస్యం అనుకుంటున్నారు. నో, ఆయన ఆలస్యం కాదు, అది అవకాశం, అది సతుద్దేశం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ప్రకటన 1:2 సమయం సమీపించినది. అది ప్రభు రాకడ మనం వెళ్ళిపోవటానికి, సంఘం ఎత్తబడటానికి సమయం సమీపించిందని మనం తెలుసుకోవాలి. ప్రకటన 1:7 ఏం చెప్పింది? ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఓహో, ఆయన వచ్చుచున్నాడు అంటుంటే ఇలా ఆలస్యం అంటున్నారేంట? ఆయన వచ్చుచున్నాడు అంటుంటే ఆలస్యం అంటున్నారేంటి? అంటే ఇప్పుడు యేసుప్రభు ప్రయాణం మధ్యలో ఉన్నాడేంటి? ప్రయాణంలో దారి లాగాడా? సులువుగా వస్తున్నాడా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. బయలుదేరంటే ఒక క్షణం కూడా ఆగడు. అది బయలుదేరి మధ్యలో ఆగటం కాదు, అసలు బయలుదేరటానికే సిద్ధంగా ఉన్నాడు. బయలుదేరినాక మధ్యలో ఆగడు, బయలుదేరినాక స్లోగా రాడు, ఒక్క క్షణంలో బయలుదేరడానికి వచ్చేస్తాడు అనమాట. అది కాబట్టి మేఘారుడై వచ్చుచున్నాడు అంటే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు, బయలుదేరి దారిలో ఆగటం కాదు, త్వరగా వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోకి రండి. 22వ అధ్యాయంలోకి వస్తే బైబిల్లో చివరి అధ్యాయం ముచ్చటగా 3 సార్లు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేశాడు. చాలదా? ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ ప్రవచన వాక్యములు విని గైకొనువాడు ధన్యుడు. అది నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రకటన 22:7. తర్వాత ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉంది. నేను త్వరగా వస్తున్నాను. ఎలా వస్తున్నాను? జీతం తీసుకుని వస్తున్నాను. ఎవరికి? అందరికీ, ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఎవరికి రావలసిన జీతం వారికి ఇవ్వటానికి, ప్రతివానికి ప్రతిఫలం, ఎవరెవరికి ఏమేమి ప్రతిఫలం ఇవ్వాలో ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 22:20 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఈ విధంగా ప్రియులారా, ప్రభు నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు, బయలుదేరుతున్నాను అని చెప్తున్నాడు.
ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు, సూచనలు, ప్రవచనాలు, వాగ్దానాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నట్టుగా మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం కదా. పేపర్లో మనం చదవటం లేదా? టీవీలో చూడటం లేదా? మన మనస్సాక్షి మనకి చెప్పటం లేదా? ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోవటం లేదా? ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే రాకడ కోసం ఆయన ఏమైతే చెప్పాడో అది జరగటం, అక్షరాల జరగటం, నెరవేర్చబడటం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసిపోతుంది, ఓహో ప్రభు ఇది చెప్పాడు కదా, ప్రభు ఇలా చెప్పాడు కదా, అది జరుగుతుంది కదా, వచ్చింది కదా అని మనకు అర్థమైపోతుంది. అంటే సిక్స్త్ సెన్స్ టమే అది మనం పనిచేస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానేంద్రియం పనిచేస్తుంది. ప్రభు మనకిచ్చినటువంటి జ్ఞానేంద్రియం పనిచేస్తుంది. దానికి మనం ఏమన్నాం? సిక్స్త్ సెన్స్ అని పేరు పెట్టారు మనవాళ్ళు. అంటే ప్రభు మనకి ఆ క్షణంలో ఇచ్చే జ్ఞానం. పంచేంద్రియాలు అనేవి అవి స్థిరంగా ఉంటాయి అనుకోండి, పంచేంద్రియాలు. అయితే అప్పుడప్పుడు సిక్స్త్ సెన్స్ పనిచేసిద్ది. అంటే అది దేవుడు మనకి అత్యవసర పరిస్థితిలో అనుకోకుండా సడన్గా మనకిచ్చే జ్ఞానాన్ని సిక్స్త్ సెన్స్ అంటాం. అంటే దేవుడిచ్చిన జ్ఞానం అని దాని అర్థం. అలాగే ఇప్పుడు మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సడన్గా ప్రభు రాకడ వస్తుందని తెలుస్తుంది. ప్రభు వచ్చే సమయం వచ్చేసింది, రాకడ దగ్గరలో ఉంది అని అందరూ తెలుసుకుంటున్నారు. నిజ క్రైస్తువులే కాదు, నామకార్థ క్రైస్తువులు కూడా తెలిసిపోతుంది. అక్కడ దాకా ఎందుకంటే అన్యులు కూడా ఏంటి మీరు రాకడ వచ్చేటట్టు ఉంది కదా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కాస్తో గుస్తో బైబిల్ తెలుసు కదా, లేకపోతే మనం చెప్పిన మాటలు వింటున్నాం కదా, విని అవి జరగటం చూస్తున్నారు వాళ్ళు. ఒరే రాకడ వస్తుందంటరా, రాకడకు ముందు పలాను గుర్తులు జరుగుతాయి అంటారా అని చెప్పి వాళ్ళు విని వాళ్ళు గుర్తుపెట్టుకొని అన్యులు అంటున్నారు మీరు రాకడ నిజంగా వచ్చేటట్టు ఉందే అంటున్నారు. కనుక క్రైస్తవులకి తెలిసిపోతుంది. అర్థమైందా? మరి నామకార్థ క్రైస్తవులకి తెలిసిపోతుంది, అన్యులకి తెలిసిపోతుంది. చివరికి దేవుడు లేడనే నాస్తికుడు కూడా హేళన చేస్తా రాకడ దగ్గరలో ఉంది కదా అంటున్నాడు. ఓ ప్రక్కవాడు దేవుడు లేడని నమ్ముతున్నాడు, దేవుడు లేడు అంటాడు, హేళన చేస్తూ రాకడ దగ్గరలో ఉంది కదా అంటున్నాడు. అంటే అతనికి తెలియకుండా అతను మనస్సాక్షి పని చేస్తుందా ఏంటి? ఏమో పని చేయొచ్చు, దాన్ని ఏముంది. కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది రాకడ దగ్గరలో ఉందని. కాబట్టి ప్రియులారా, ఎవరు కూడా నిర్లక్ష్యానికి గురి కాకూడదు, అశ్రద్ధగా, అజాగ్రత్తగా, అలక్ష్యంగా ఉండకూడదు. ప్రభు రాకడ వస్తుంది, అదొక మర్మం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మర్మం అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అంతేగా. అదొక రహస్యం అని చెప్పాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు, అంతేగాని బయలుదేరినాక ఆగడం. అది ఒక్క క్షణంలో వచ్చేస్తాడు. ఈ రాకడ అనేది ఎంతసేపు జరిగిద్దండి? ఒక రెప్పపాటు కాలం అన్నాడు, చూసారా? అంటే దాన్ని మనం కాలంతో కొలిచే అంత టైం కూడా లేదు. అది ఈ రాకడ సమయం అనే దాన్ని, కాలాన్ని మనం కొలవటానికి కూడా అంత టైం లేదు. ఒక రెప్పపాటులో ప్రభు చేసి బోరు ఊస్తే సంఘం ఎత్తబడి వెళ్ళిపోవాలి. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, అంతే కదా. ఒకరు మనం మంచి నిద్రలో ఉండొచ్చు, మెలకుగా ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, డ్యూటీలో ఉండొచ్చు, ప్రయాణంలో ఉండొచ్చు, ఏమో భోంచేస్తాం, బాత్రూంలో ఉంటాం, ఎక్కడుంటామో డ్యూటీలో ఉంటాం. ఎక్కడున్నా ఏ సమయమైనా మనం ఏ స్థితిలో ఉన్నా ఒక్క రెప్పపాటులో ప్రభు రాకడ వచ్చిద్ది అని తెలుసుకోండి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఒక్క క్షణంలో, అందుకు క్షణము అనే పదం వాడుతున్నాం, ఒక్క క్షణములో మానవ జాతి మొత్తం 2 గుంపులుగా విభజించబడతారు. అది ఒక్క క్షణములో మానవ జాతి మొత్తం 2 గుంపులుగా విభజించబడతారు. ఆ 2 గుంపులు మళ్ళీ కలుసుకోవు. ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపు. కాబట్టి క్షణకాలంలో జరగబోతుంది. మానవ జాతి విభజన ఖచ్చితంగా జరగబోతుంది. సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది, మిగిలిన వారు విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు. అందుకని ప్రభు రాకడ ఆలస్యమా అని అడిగినప్పుడు ఆలస్యము కాదు అనుకోవాలి. ప్రభు రాకడ ఆలస్యము కాదు, ఆయన బయలుదేరటానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకసారి బయలుదేరడంటే ఆగడో, ఆగమన్నా ఆగడో. అందుకే సమయము సమీపించినది అని ప్రకటన గ్రంథం హెచ్చరిక చేస్తుంది. ప్రకటన గ్రంథం చూడండి, 1-2 వచనాలు. యేసు క్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూసారయా? 1:1. యేసు క్రీస్తు తన దాసులకు కనపర్చుటకు
దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, రెండవ రాకడ. ఏమిటది? 1:2 సమయము సమీపించినది గనుక. చూసారా, మొదటి వచనంలోనేమో ప్రత్యక్షత అంటున్నాడు, రెండవ వచనంలో ఆ ప్రత్యక్షత, ఆ ప్రభువు రాకడ రావటానికి సమయం సమీపించింది, టైం దగ్గరికి వచ్చింది. ఆయన కూడా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. బయలుదేరడంటే ఆగడు, ఒక్క క్షణములో వచ్చేస్తాడు. క్షణములో రెప్పపాట్లో మనం మార్పు చెందుతాం. మానవ జాతి 2 గుంపులుగా విభజించబడుతున్నారు. ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపు. ఓకే, ఎత్తబడే సంఘం ఏమైపోతుంది? ఒక నిమిషంలో రెప్పపాట్లో ఈ మట్టి శరీరాలు మనకు తెలియకుండానే, తెలిసినా తెలియకపోయినా రెప్పపాట్లో మార్పు చెంది ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని ఉన్న పాటున ఏకకాలములో మనం ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి మధ్యాకాశానికి ఎగిరిపోతాం, అదృశ్యమైపోతాం. గమనించాలి, రెప్పపాట్లు ఎగిరిపోతామండి, అదృశ్యం వెళ్ళిపోతాం. మనకు మహిమ శరీరాలు వచ్చేస్తాయి, ప్రభువును కలుసుకుంటాం. మిగిలిన వారు విడిచిపెట్టబడే గుంపులో ఉండి రమ్ములు బాదుకుంటుంటారు, ఏడుస్తారు, ప్రలాపిస్తారు. అయ్యో, సువార్త చెప్పినా వినలేదే, దేవుడు సమయం ఇచ్చినా, అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయానే, దైవ సేవకుడు బోర ఊదల్లా ప్రాక్టికల్గా చూపిస్తున్నాడే, అయినా పట్టించుకోవట్లేదని ఎవరికి వారే చెంప దెబ్బలు తింటారు. ఎవరు కొట్టాల్సిన పని లేదు, నీకు నువ్వే చెంప దెబ్బలు వేసుకుంటావు, నీకు నువ్వే కింద పడి దొర్లాడుతావు, రొమ్ములు బాదుకుంటావు. ఆ సమయం వస్తుంది. కాబట్టి ఆలస్యం అని చెప్పి సింపుల్గా అనుకొని దయచేసి నిర్లక్ష్యంగా ఉండగాకండి. మొదటిసారి ప్రభు వచ్చాడు, సిలువలో మరణించి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు, రక్తమంతా మన కోసం కార్చి వెళ్ళిపోయాడు, రక్షణ మనకు అందుబాటులో పెట్టి వెళ్ళాడు. ఆ రక్షణ మనం పొందుకొని సిద్ధపాటు కలిగి ఉంటే రెండవసారి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలస్యము అనేటువంటి దురాలోచన వదిలేసి అప్రమత్తంగా ఉండాలని, సంసిద్ధత కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్న వారికి సహాయం చేయండి. మీరు ఆకడను గూర్చినటువంటి అవగాహన అందరికీ కలిగించండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.